హలో అందరికీ. నిన్న మనము దుర్గాదేవి యొక్క మొదటి అవతారమైన మా శైలపుత్రి అమ్మవారి గురించి తెలుసుకున్నాము. ఇవాళ రెండవ రోజు మా బ్రహ్మచారిణి అవతారం ఎలా ధరించారనేది చూద్దాము. సెకండ్ రోజు మనము బ్రహ్మచారిణి దేవిని పూజిస్తామన్నమాట. ఆవిడ మహాభక్తితో తపస్సుతో ఉండేవారన్నమాట. ఆవిడ సతీదేవి మళ్ళీ జన్మిస్తారు అని చెప్పాను కదా, హిమవన్ అండ్ మైనావతికి పార్వతిగా. సో ఒకరోజు ఏమవుతుందంటే, నారద ముని ఆదేశాల మేరకు మన పార్వతీదేవి ఇంకా అసలు ఘోర తపస్సు చేయడానికి రెడీ అయిపోతారనమాట. ఎలా అంటే ఎక్స్ట్రీమ్, అసలు ఆ జర్నీ మొత్తం భక్తితో మారిపోతుంది. ఆ తపస్సు ఎలా తపస్సు చేస్తారంటే, ఎలా అయినా శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో చాలా సంవత్సరాలు అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. ఆవిడ ఆ తపస్సులోనే నిమగ్నమైపోయి ఉంటారు. అలా తను చాలా కఠినమైన తపస్సు చేస్తూ ఉంటారు. ఎలా అంటే తన అన్ని సుఖాలను వదిలేసి, ఇంకా ఆకలి నీరు ఏవి తీసుకోకుండా పవిత్రమైన బిల్వ ఆకుల పైన మాత్రమే జీవిస్తూ ఆవిడ అలా తపస్సు చేస్తూ ఉంటారన్నమాట మన శివుడికి. మధ్యలో అసలు ఎలాంటి అడ్డంకులు వచ్చినా కానీ, ఏమైనా ఆపడానికి వస్తూ ఉంటే కూడా అవి ఏమీ కానీ ఆవిడ పట్టించుకోకుండా నిష్టగా తపస్సు చేస్తూ ఉంటారు శివునికి. అలా చేస్తూ సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు ఒక రోజు ఏమవుతుందంటే, పార్వతీదేవి భక్తిని ఎలా అయినా టెస్ట్ చేయాలనేసి మన శివుడు సాధు వేషంలో అమార వేషం వేసుకొని పార్వతీదేవి దగ్గరికి ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఇంకా పార్వతీదేవి ముందొచ్చి ఇంకా ఫుల్గా ఏం చేస్తాడు, ఆయన మారువేషంలో శివుడిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారనమాట. అసలు శివుడు అసలు ఆ రూపం ఏంటి, ఆయన ధర్మాలు ఏంటి, అలా ఏది పడితే అలా శివుడిని తిడుతూ ఉంటారనమాట ఆ సాధువు. ఎందుకు అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆశతో నువ్వు తపస్సు చేస్తున్నావు, అతనికంటే ఇంకా మంచి వరుడు నీకు వస్తారు అనేసి అలా మాట్లాడుతూ ఉంటే అవన్నీ వినలేకపోతుంది పార్వతీదేవి. ఆ మాటలన్నీ వినలేకుండా ఇంకా కోపంతో అసలు ఆవిడ ఆ సాధువుని ఏమైనా శాపం పెట్టాలి అనేసి ఇంకా శాపం పెట్టడానికి స్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా శివుడు ఆవిడకున్న భక్తిని మెచ్చి ఇంకా ఆయన మునుపటి రూపానికి వచ్చేస్తారనమాట. ఇంకా అలా వాళ్ళ ప్రేమ మొదలవుతుంది. అలా వాళ్ళు మంచిగా అందరు దేవతల ఆశీర్వాదాలతో పెళ్లి చేసుకుంటారు. ఇలా వారి కలయిక జరుగుతుందన్నమాట. ఇలా వీళ్ళు పెళ్ళి చేసుకోకముందు మన పార్వతీదేవి తన పెళ్ళి కాని రోజుల్లో ఎలా అయితే శివుడి కోసము ఘోరమైన తపస్సు చేస్తూ ఉండిందో, ఎలా మొత్తం సన్యాసి రూపంలో బ్రహ్మచారినిగా అలా ఎక్కడైతే శివుడి కోసం తను నిష్టగా చేసిన తపస్సు ఉంటుంది కదా, ఆ సమయాన్ని ఆ రూపాన్ని మనం బ్రహ్మచారిణి రూపంగా చెప్పుకుంటూ ఇవాళ పూజిస్తామన్నమాట. అది ఇవాళ కథ. రేపు ఏం అవతారంలో దుర్గామాత దర్శనమిస్తారనేది రేపు చూద్దాము. థ్యాంక్ యూ.